హాయ్ అండి, వెల్కమ్ టు అనుశ్వర్మ డైరీస్. ఈ టెంపుల్ ఎక్కడన్నా చూస్తున్నారా? తమిళనాడులోని శివ టెంపుల్. చాలా అంటే చాలా ఫేమస్ అయిన టెంపుల్. మేము రామేశ్వరం వెళ్తుంటే మా క్యాబ్ డ్రైవర్ మేడం ఈ టెంపుల్ చూడండి చాలా బాగుంది అని చెప్పాడు. సర్లే అని దిగి వెళ్ళామండి. అక్కడ చాలా విశాలమైన ప్రదేశంలో పురాతనమైన టెంపుల్ నుండి ఇక్కడంతా మండపం కట్టారండి. ఓపెనింగ్ చేస్తున్నారు. ఓపెనింగ్ చేస్తే ధ్వజస్తంభం కూడా ప్రతిష్ఠించారండి. చాలా ఏళ్ళ పూర్వం కట్టినటువంటి చాలా సేపు అనిపించిందండి. ఆ రోజు మేము వెళ్ళిన రోజు ధ్వజస్తంభాలు మండపం అంతా ప్రారంభించారు. అసలు జనాలు చాలా అంటే చాలా రద్దీగా ఉంది. మేము పోయాం కదా చూద్దామని ఒక 1 అవర్ అక్కడే ఉండి పూజలు అయిపోయినాక ఇంకా అమ్మవారి టెంపుల్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ లోపలికి శివ టెంపుల్కి వెళ్ళాలని వచ్చాము. ఇక్కడ చూడండి శివ టెంపుల్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చి కుమారస్వామి ఉంటారు. ఇక్కడ చూడండి ఒక రాయిలోని సింహాలు ఒక సైడ్ ద్వారపాలకులాగా చెప్పారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మన తర్వాత లోపల ఇక్కడ చూడండి ఆ రోజు అక్కడ ప్రతిష్ఠించినారు. ఇక్కడంతా దీపాలు పెట్టారండి. ఇంకా చాలా వాళ్ళు భక్త శ్రద్ధలతో పూజ చేశారు. అలాగే ఇక్కడ నందీశ్వరుడు ఇక్కడ కూడా ధ్వజస్తంభం ప్రతిష్ఠించారండి. ఇక్కడ అమ్మవారి దగ్గర శివ టెంపుల్ 2 చోట్ల ప్రతిష్ఠించారు. ఇక్కడ ఈ ధ్వజస్తంభం చూసుకుంటే కొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కుమారస్వామి కనిపిస్తుంది. ఎదురుగానే ఉంటారు. మనం లోపలికి వెళ్ళలేకపోయాము. అక్కడ ఒక స్టూల్ వేసి పూజారి గారి ఇక్కడ నుంచి చూడండమ్మా 3 లైన్లు ఉన్నాయి, పోలేరు, చాలా టైం పడుతుంది. సరళైన అక్కడ నుంచి చూసి వచ్చేసాను. ఇక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది కదా, 3000 సంవత్సరాల క్రితం జీవంలాగా ఉందంట చెట్టు. ఇక్కడ రాముడు కూర్చున్నాడని ఇక్కడ ఒక మందిరం కట్టి అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టారండి. ముందు కోనేరు ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ ప్రదేశం. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మీరు వెళ్తే తప్పకుండా చూడండి.